ఇప్పుడు మీ అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. Nowadays we can write and execute a C program on any machine with any processor. Like we can execute the C program on the processors like 80386, 80486, Intel Core i3, i5, i7, i9 and Radeon, etc. So hence C language is called machine independent programming. సో నేను ఆల్రెడీ మీ అందరికీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మనం మషిన్ డిపెండెంట్, ప్లాట్ఫామ్ డిపెండెంట్ గురించి తెలుసుకుందాం. సో నవడేస్ మనం సి అనేది ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ప్రోగ్రామ్ అనేది, లైక్ ఎనీ మషిన్లో విత్ ఏ ప్రాసెసర్ ఉన్నా, ఏ మషిన్లో ఏ ప్రాసెసర్ ఉన్నా మనం అనేది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లైక్ ప్రాసెసర్స్ ఏవైనా 80386 అయినా, 80486 అయినా, ఇంటెల్ కోర్ అయినా, రేజాన్ అయినా, ఏ ప్రాసెసర్లో అయినా మనం సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేయొచ్చు. సో దాన్ని ఏమంటామంటే మషిన్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్కి. సో అర్థం చేసుకోండి, వాట్ ఈస్ మషిన్ ఇండిపెండెంట్. అసలు మషిన్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? When a language is working on any machine with any processor, సో ఏ ప్రాసెసర్ ఉన్నా ఏ మషిన్లో అయినా వర్క్ అయ్యేదే దాన్నే మనం ఏంటంటామంటే ఈస్ నోన్ యాజ్ మషిన్ ఇండిపెండెంట్. దాన్నే మషిన్ ఇండిపెండెంట్ అంటారు.